అలీసాగర్ ఆయకట్టు పరిధిలో పంటలకు సాగు జలాలు అందించేందుకు వీలుగా శుక్రవారం ఎత్తిపోతల పథకం నీటిని విడుదల చేశారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్తో కలిసి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి నవీపేట్ మండలం కోసిలి వద్ద గల పంప్ హౌస్లో మోటార్లకు పూజలు నిర్వహించి స్విచ్ ఆన్ చేసి నీటి విడుదలకు శ్రీకారం చుట్టారు. గోదావరిలో ఇంటెక్ వెల్ వద్ద నీటి నిల్వలను పంప్ హౌస్లోని మోటార్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆయకట్టు రైతుల కోరిక మేరకు అలీసాగర్ లిఫ్ట్ ద్వారా నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. అయితే గోదావరిలో నీటి ప్రవాహం తక్కువగా ఉన్నందున రైతులు పొదుపుగా నీటిని వినియోగించుకోవాలని సూచించారు. పంటలకు అవసరం ఉన్నంత వరకే నీటిని వాడుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిని వృధా చేయకూడదని హితవు పలికారు. రైతాంగ ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. పంప్ హౌస్ ప్రాంగణంలో రైతులతో ఎమ్మెల్యే భేటీ అయిన సందర్భంగా పలువురు పంట రుణాల మాఫీ అంశాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. ఈ విషయమై ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ అర్హులైన ప్రతి రైతుకు 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. వివిధ కారణాల వల్ల రుణమాఫీ జరగని రైతుల నుంచి అధికారులు అర్జీలు స్వీకరించడం జరుగుతోందని, రుణమాఫీ కాని రైతులు అధికారులను సంప్రదించాలని సూచించారు. తప్పనిసరిగా అర్జీలను పరిశీలించి ఏమైనా సమస్యలుంటే వాటిని పరిష్కరించి అర్హులందరికీ పంట రుణాలు మాఫీ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. సెప్టెంబర్ ఇంకో నెల ఆఖరి వరకు కొన్ని ఏరియాలలో పంటలు కోతకు వస్తున్నాయని చెప్తా ఉన్నారు. మరి మీ అందరికి కూడా వారము 15 రోజుల లోపల పొలాలు పొట్టుకు వచ్చినాయి. ఈయన తర్వాత నీళ్లు కావాలి, నీళ్లు లేకుంటే ఎలుకలు కూడా ఇబ్బంది పెడతాయన్న మీరు నిన్ననే నాకు చెప్పిన తర్వాత ఈరోజు మీ అందరి ఆలోచన మేరకే మాకు ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేసి లిఫ్ట్ స్టార్ట్ చేస్తున్నాం జరిగింది. తప్పనిసరిగా నీళ్లు తక్కువ ఉన్నాయి. పోచని పాడులో కూడా 70% నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు అవసరం ఉన్న తాట మీరు పారించుకుంటూ అవసరం లేనప్పుడు ఆఫీసులకు చెప్పి మోటార్లు బంద్ చేసుకుంటే
మిగిలిన నీళ్ళని మనం రెండో పంటకు అవసరాలకు తీసుకోవడానికి నీకే అవసరం పడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా నీళ్ళను కూడా వాడుకుంటారని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ వాళ్ళు బాగా పనిచేస్తూ ఉన్నారు కానీ ఈ దొంగతనాలు అవుతూ ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్స్ పోలీస్ వ్యవస్థకు కానీ గ్రామాల్లో కానీ ఒక్క 4 రోజులు ఈ పంటలు వచ్చే వరకు గస్తు వేసుకోండి. పోలీసు తిరిగే వాళ్ళు తిరుగుతారు. అయినా మనం తిరిగి కూడా ఎక్కడ ఎత్తుకపోతే చాలా మట్టుకు పోతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా డిపార్ట్మెంట్లో కూడా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. నిన్ననే నాగేశ్వర్లో 3 ట్రాన్స్ఫార్మర్లు పోయినాయని చెప్తా ఉన్నారు. నందిగామలో కూడా పోయినాయని చెప్తున్నారు. మరి అధికారులు డి కానీ కన్సల్ట్ అధికారులు దయచేసి వాళ్ళని తొందరగా ఇస్తే ఏదో పంట చేతికి వస్తుంది కాబట్టి తర్వాత వాళ్ళ రెస్పాన్స్ అని చెప్పండి. మళ్ళీ మేము ఇయ్యము అని చెప్పండి కానీ ఇప్పుడైతే ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తాం.